నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటికి బయలుదేరుతుండగా అదే సమయంలో దగ్గర బంధువులు వస్తూ ఉంటారు. వారి పట్ల గల అభిమానంతో కాసేపు బయటికి వెళ్లే పనిని వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. స్నేహితుల కోసమో బంధువుల కోసమో కాసేపు ఆగడం అనేది ఏ రకంగానూ పెద్ద విశేషం ఏమి కాదు. కానీ ఊరేగింపు కోసం బయలుదేరిన భగవంతుడు ఓ భక్తుడి కోసం ఆగిపోవడం సాధారణ విషయం కాదు. ఇలాంటి సంఘటనలు ఆ భక్తుల యొక్క అసమానమైన భక్తికి, భగవంతుడు చూపే అపారమైన కరుణకు అర్థం పడుతూ ఉంటాయి. ఆశ్చర్య చకితులను చేసే ఇలాంటి సంఘటన మనకి త్యాగరాజస్వామి జీవితంలో కనిపిస్తుంది. నిరంతరం శ్రీరామ నామ సంకీర్తనలో తేలియాడే త్యాగరాజస్వామికి ఒకసారి శ్రీరంగనాథుణ్ణి చూడాలనిపిస్తుంది. ఆ స్వామిని అనేక విధాలుగా కీర్తిస్తూ ఆయన శ్రీరంగం చేరుకుంటాడు. ఆ సమయంలో ఆ క్షేత్రంలో స్వామివారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. స్వామివారి రథం చూడగానే త్యాగరాజస్వామి మనసు సంతోషంతో పొంగిపోతుంది. రథంపై కూర్చున్న రంగనాథుడి దర్శనం చేసుకోవడానికి ఆయన వేగంగా అక్కడి నుంచి కదులుతాడు. కానీ భక్తజన సందోహం ఎక్కువగా ఉండటం వల్ల ఆయన రథం దగ్గరికి చేరుకోలేకపోతాడు. ఆయన స్వామిని చూడకముందే ఆ రథం ఆయన్ని దాటుకొని ముందుకు వెళ్తుంది. ఆ విషయాన్ని గురించి ఆయన బాధపడుతూ వెనుదిరిగి చూడగా రథం అక్కడ ఆగిపోయి ఉంటుంది. అది ఎందుకు ఆగిపోయిందో తెలియక అంతా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కారణం ఏంటనేది గ్రహించిన కొందరు త్యాగరాజస్వామిని రథం దగ్గరికి తీసుకువస్తారు. ఆనందంతో ఆతృతగా స్వామివారి చెంతకు చేరుకున్న త్యాగరాజస్వామి రంగనాథుడి వైపు మురిపెంగా ముచ్చటగా చూస్తాడు. సమస్త లోకాలను నడిపించే స్వామి తన కోసం ఆగడంతో కళ్ళు ఆనంద బాష్పాలు వర్షిస్తుండగా నమస్కరిస్తాడు. అనురాగపూర్వకంగా ఆ స్వామిని కీర్తిస్తూ హారతిస్తాడు. అంతే, రథం ఎప్పట్లాగా గంగా తరంగంలా ముందుకు పరుగులు తీస్తుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని తిలకించే భాగ్యం కలిగినందుకు పరవశిస్తూ భక్తులు ఆ రథం వెంట పరుగులు తీస్తారు.